ఇక కైలాస పర్వతం మీద గాలి ఎంతో చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శివుని చేతిలోని డమరుకం నుండి డం 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 అనే నాదం వినిపిస్తోంది. విభూతిని ధరించిన ఆ పరమేశ్వరుడు గాఢమైన ధ్యానంలో ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కంపించింది. అజ్ఞానానికి మరియు అహంకారానికి ప్రతీక అయిన అపస్మార అనే రాక్షసుడు తన ఉన్మాదంతో సృష్టిలోని సమతుల్యతను చెడగొట్టడానికి ప్రయత్నించాడు. దివ్య నృత్యం, తాండవం. శివుడు తన కళ్ళు తెరిచారు. ఆయన చూపుల్లో ఆగ్రహం లేదు, కాని ఒక అపారమైన శక్తి ఉంది. ఆయన మెల్లగా లేచి తాండవ నృత్యం ప్రారంభించారు. జటాజూటం. ఆయన జుట్టు ఆకాశమంతటా వ్యాపించి నల్లని మేఘాల్లా కదిలింది. పాదఘట్టన. ఆయన తన పాదంతో అపస్మార రాక్షసుడిని అదిమి పట్టి అజ్ఞానాన్ని అణిచివేశారు. లయ. ఒక చేతిలో సృష్టికి కారణమైన డమరుకం, మరో చేతిలో వినాశనానికి గుర్తుగా అగ్ని. ఆయన నృత్యం చేస్తున్న కొద్దీ పాత లోకం కరిగిపోతోంది. అది ద్వేషంతో చేస్తున్న నాశనం కాదు, కొత్త సృష్టికి మార్గం సుగమం చేసే శుద్ధి. ముగింపు నృత్యం ఆగిన తర్వాత కైలాసం మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ఆ ప్రశాంతతలో ఒక కొత్త చైతన్యముంది. వినాశనమంటే అంతం కాదు అని శివుడు నెమ్మదిగా పలికారు. అది ఒక కొత్త ఆరంభానికి ముందు వినిపించే గుండె చప్పుడు. ఆయన మళ్లీ ధ్యానంలోకి వెళ్లారు.